బ్యాక్ తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక వివాదం ముదురుతుంది. అద్వైత మత స్థాపకులు జగద్గురువులు ఆదిశంకరాచార్యులపై చినచీయర స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పీఠాధిపతుల మధ్య యుద్ధానికి దారితీశాయి. దేశం నలుమూలలా ఉన్న పూరి, ద్వారకా, జ్యోతిమఠం, శృంగేరి పీఠాలను స్థాపించింది ఆదిశంకరాచార్యులు కాదని ఆయన కామెంట్ చేశారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లి అదృశ్యమైన శంకరాచార్యులు ఈ మఠాలను ఏర్పాటు చేశారనడం సరికాదని చినచీయర అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. ఈ వ్యాఖ్యలపై శైవ పీఠాధిపతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివ పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ హిందూ సమాజం ఏకమవుతున్న తరుణంలో వైష్ణవులు శైవుల మధ్య తగాదా పెట్టడం ఏంటని ప్రశ్నించారు. చినచీయర స్వామి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనను ప్రశాంతంగా ఉండనీయమని తీవ్రంగా హెచ్చరించారు. చినచీయర గారు ఈ ఆమ్నాయ పీఠాల 4టిని కూడా ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వాక్యాలను చేశారు. వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదంతా నిరాధారమైనవి. అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని, ఆ పీఠాలని పునాదుసా పెకిలించి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నాం. అంటే చరిత్రను వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలగజేయబాకండి. ఇటు వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. 4 ఆమ్నాయ పీఠాధిపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సంఘాలు, మఠపీఠ ఆశ్రమపతులు మీ యొక్క క్షమాపణ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అది కనుక చేయలేకపోతే నిరసన కార్యక్రమాలను తెలియపరుస్తాం. ఇక శైవ వైష్ణవ ధర్మాన్ని ఏకత్వ భావంతో సమాజాన్ని ఇవ్వాల్సిన మీరు హిందూ ధర్మంలో హిందువుల మధ్య విభేదాలు సృష్టించేట్టుగా మీ వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెనక తీసుకుని క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. మరోవైపు శ్రీనివాసానంద సరస్వతి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. చినచీయర స్వామి వంటి పెద్దలు ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం ధర్మానికి మంచిది కాదని, తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. జగద్గురువుల ఉనికిని ప్రశ్నించేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భక్తుల మధ్య కూడా విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ సమస్యల్ని సుడిగుండంలా చుట్టుముట్టుంటున్న సమయంలో హిందువులందరినీ బాధ పెడుతున్నటువంటి సమస్యలు, వాటి నుండి హిందువుని ఎలా బయటికి తీసుకురావాలి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది స్వామీజీలుగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా చినచీయర స్వామి గారు అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు. మీరు పెద్దవాళ్ళు, మీరు దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
చతురామ్నాయ పీఠాలు ఎవరు పెట్టారంటే శంకరాచార్య వారు పెట్టారని ఎంతోమంది మహానుభావులు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విశిష్టత ఉన్నది. మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, శంకరాచార్యుల వారు కానీ, అలాగే ఆ తర్వాత వచ్చిన గురు పరంపర అందరూ గొప్పవాళ్ళే హిందూ సమాజంలో. ఒక్కొక్కరు తగ్గట్టుగా వారి శక్తిని అంతా ధారపోసి హిందూ సమాజాన్ని రక్షించారు, కాపాడారు. ఇలాంటి కార్యక్రమాల్లో మనం దయచేసి చినజీర స్వామి గారికి మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. హిందువుల సమస్యల్ని మనం దయచేసి పరిష్కార మార్గాలు చూపించాలి తప్ప మనం దానిపైన అగ్గి మీద మరుగుద్దిగా నెయ్యి పోస్తే ఏ విధంగా ఆజ్యం పోస్తే ఏ విధంగా అది మంట ఎక్కువ అవుతుందో అలాగా మండే పరిస్థితి వస్తుంది. చాలామంది హిందువులు బాధపడుతున్నారు. అంత పెద్ద ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నా అభిప్రాయం. హిందువులు చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే చినజీయర స్వామి చేసిన వ్యాఖ్యల వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రగడ మొదలవుతుందని చెప్పాలి. ఈ వ్యాఖ్యలు కాస్త హిందూ సంఘాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా వాళ్ళు స్వాములు అయితే ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు జాతీయ సాహిత్య పరిషత్తు తెలంగాణ కార్యదర్శి సూర్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గురువు గారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సామాజిక పరమైనటువంటి సమస్య గురించి మీరు శ్రద్ధ తీసుకొని నలుగురికి తెలిసేటట్లు చేస్తున్నారు. మీ ద్వారా చిన్నజీయర్ స్వామి వారి పాదాలు కూడా నమస్కారం చేస్తున్నాను. జీయర్ స్వామి వారికి ఒక విన్నపం ఏమిటంటే, అయ్యా స్వామి, మీరు ఇలాంటి వివాదాలు రేకెత్తేటట్టుగా ప్రకటనలు చేసే ముందు శృంగేరి స్వాముల వారితోటో ఇంకో పీఠం వారితోటో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. దాన్ని బిగ్ టీవీ లాంటి వాళ్ళు బాధ్యతాయుతంగా లైవ్ ఇస్తారు. అప్పుడు మాలాంటి వాళ్ళందరికీ ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. ఇప్పుడు శ్రీనివాసానంద స్వామి గారు చెప్పినట్టు హిందూ సమాజం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ యుద్ధాలు చేస్తుంది. అది ధార్మిక యుద్ధాలా, శాస్త్రీయమైన యుద్ధాలా అనేటువంటి సమాజం చూస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో మీరు మరో వివాదానికి తెరలేపి మీ లక్ష్యం ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి ఎవరికి అర్థం కావట్లేదు. లేదు, ఈ పీఠాల గురించి కానీ శైవం వైష్ణవం గురించి కానీ మీరు సాధికారికంగా వాదిస్తాను అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఈ టీవీ మాధ్యమంగా మన ఇద్దరం కూర్చుందాం, మాట్లాడదాం. మీ నుండి నేను కొన్ని నేర్చుకుంటాను. మిమ్మల్ని ఓడిస్తానని కాదు, మీ నుండి కొన్ని నేర్చుకుంటాం. మేము సమాజంలో పనిచేస్తున్న వాళ్ళం. సమాజంలో వేదికల మీద అడుగుతున్నారు చాలా మంది చాలా విషయాలు. విద్యారణ్య స్వామి అనేటువంటి ఆయన ఈ సమాజానికి రాజదండాన్ని ఇచ్చారు. ధర్మదండాన్ని ఆసరాగా చేసుకొని రాజదండాన్ని ఇచ్చారు. శంకరాచార్యుల వారు శాస్త్రాన్ని, ధర్మదండాన్ని అందించారు. శంకరాచార్యుల వారు శస్త్రాన్ని ఇవ్వలే, విద్యారణ్య స్వామి వారు శస్త్రాన్ని ఇచ్చారు. శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలు స్థాపించారు అని హిందూ సమాజం విశ్వసిస్తుంది. వారు హిమాలయాలకు వెళ్ళి తిరిగి రాలేదు అనేటువంటి కొత్త చరిత్ర, కొత్త పుటలు మీరు తయారు చేసి వాటి గురించి మీ దగ్గర ఏమన్నా విజ్ఞానం ఉంటే మాకు పంచండి, మీ దగ్గర శిష్యులుగా చేరి స్వీకరిస్తాం. అంతేగాని ఇప్పటికే కొట్లాడుతున్నటువంటి సమాజం ఇంకా కొత్త విషయాలతోటి ఇదేదో రచ్చలాగా, తీవ్రమైన జటిలమైనటువంటి సమస్యలాగా మాధ్యమాల్లోని ప్రచారం కావడం హిందూ సమాజాన్ని మరింత నీరసింపజేసేటువంటి వ్యవస్థగా మేము పరిగణిస్తున్నాం. దయచేసి దీనికి సంబంధించిన సాహిత్యం ఏమైనా ఉంటే ఇవ్వండి. జాతీయ సాహిత్య పరిషత్ బాధ్యత తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేగాని శైవం వైష్ణవం గురించి ఇంకా విషయాలు చర్చిద్దాము అంటే నాకున్నటువంటి లోక జ్ఞానంతో మీ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు సమాజాన్ని సరైనటువంటి త్రోవలో నడిపించేటువంటి బాధ్యత, డ్రైవింగ్ సీట్ లో ప్రచోదక శక్తిగా ఉండవలసినటువంటి మీరు ఒక హర్డిల్గా తయారవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మీరు హర్డిల్గా తయారయ్యారా లేదన్నది మీకు తెలియదు, కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రచ్చ అంతా చూస్తూ ఉంటే చర్చ అనేటువంటిది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి రచ్చగా తయారవుతుంది. దయచేసి మీరు ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటేనే మంచిది. మీరు సమతామూర్తిని నిర్మాణం చేశారు. దాని నీడలో చాలా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, సమాజాన్ని ఏకత్రితం చేస్తూ ఉన్నారు. ఇంకా మనం శైవము వైష్ణవము అనేది వీరు కాదని వారు కాదని ఇంకా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భజనలు అవి చేసేటప్పుడు సౌందర్య లహరి చదవకూడదు అనేటువంటి నిషేధం పెడుతున్నారు. ఎవడండి చెప్పేది సౌందర్య లహరి చదవకూడదని చెప్పేసి? భజగోవిందం శ్లోకాలు శంకరాచార్యుల వారి కదా ఇచ్చింది. కనకధారాస్తవం శంకరాచార్యుల వారి ఇచ్చింది. విష్ణువు లక్ష్మీదేవి వైష్ణవానికి సంపద ఏమన్నా, లేకపోతే సౌందర్య లహరి అమ్మవారు ఏమన్నా శైవులకి సంపద? సార్వజనీనం చేద్దామండి. శాస్త్రాన్ని ధర్మాన్ని మనం సార్వజనీనం చేద్దాం. మీరు ఇవాళ వచ్చి
శంకరాచార్యులు వారు స్థాపించలేదు అనే ప్రకటన వల్ల మీరు సాధించింది ఏంటి? దీని వెనక మీకున్నటువంటి లక్ష్యం ఏమిటి? ఏం సాధిద్దామని మీ ఆలోచన? ఇవన్నీ చెప్పండి. మేము మీ శిష్యులుగా చేరి, మేము సమాజంలో పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి మీ శిష్యులుగా చేరి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. మీ నుంచి మీరు సూతుడుగా ఉండండి, మేము సౌనకాది మునులుగా తయారై ప్రచారంలో దిగుతాం. అంతేగాని మీరు ఎక్కడో వేగ్గా ఒక ప్రకటన చేస్తే, ఒకప్పుడు మీడియా ఉండేది కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో కెమెరా ఉంది. మీరు మాట్లాడింది రికార్డ్ అవుతుంది, అది చాలా మందికి చేరుతుంది. దానివల్ల వివిధమైనటువంటి చర్చలు జరుగుతాయి. ఇప్పటికే హిందూ సమాజం చాలా సవాళ్ళకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతుంది కదా. అటువంటి సందర్భంలో మీరు ఈ విధమైనటువంటి ప్రకటన చేయడం వల్ల ఇంకా ఎక్కువ తలకాయ నొప్పులు వస్తున్నాయి. అందువల్ల దయచేసి కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. సామాన్యులు అడిగేటువంటి ప్రశ్నలు, తిరుమల వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని ఎందుకు అంటారు? బాలా త్రిపుర సుందరి రూపమా తిరుమల వెంకటేశ్వరుడు అనేది ఒక ప్రశ్న సమాజంలో ఉంది. మీరు దీనికి సమాధానం చెప్పగలరా? తిరుమల వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు అయితే ధనుర్మాసంలో వైష్ణవాచార పరంగా ధనుర్మాసంలో జరగాలి, శరన్నవరాత్రుల్లో ఎందుకు జరుగుతాయి అనేటువంటిది ఒక అనామకుడైనటువంటి భక్తుడు అడుగుతాడు. శరన్నవరాత్రులు శారద నవరాత్రులు కదా, అమ్మవారి నవరాత్రులు కదా, అప్పుడు ఎందుకు వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అనేటువంటి ప్రశ్న అడుగుతారు. ఇలాంటి వాటికి సమాజానికి పనికొచ్చేటువంటి సమాధానాలు వెతకండి, సమాజానికి ప్రసాదించండి. దాన్ని శిరోధార్యంగా తీసుకుంటాం, అందరం మీ వెంట నడుస్తాం. అంతేగాని చిత్తరామనాయ పీఠాలు ఇవాళ శంకరుల వారు స్థాపించలేదు. విద్యారణ్య స్వామి వారు ఎప్పుడు కూడా ఇలా మఠాలు కమఠాలు స్థాపించలేదు. విద్యారణ్య స్వామి వారు రాజ్యాన్ని స్థాపించారు, క్షాత్ర ధర్మాన్ని నిర్మాణం చేశారు. బహమనీ సుల్తాన్లు అట్టించే వాళ్ళందరూ వేరే వాళ్ళంతా తన్నుకొస్తూ ఉంటే, విధర్మీయులు వస్తూ ఉంటే దాడుల నుంచి రక్షించడానికి ఒక రాజుని నిలబెట్టి, ఒక చాణక్యుడు చంద్రగుప్తుడిని నిలబెట్టినట్లుగా, ఒక సమర్థ రామదాస్ శివాజీని నిలబెట్టినట్టుగా హక్కన్న బుక్కన్నలను నిలబెట్టి రాజ్యాన్ని నిర్మాణం చేసి క్షాత్ర ధర్మాన్ని చేసినటువంటి వారు విద్యారణ్యులు వారు. ఈ చరిత్ర మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కావాలంటే విద్యారణ్య విజయం అనేటువంటి పుస్తకం ఉంది, చదవండి. అంతేగాని చిత్తరామనాయ పీఠాలు శంకరుల వారు స్థాపించలేదు అన్నారు. సరే, ఎవరు స్థాపించారో సమాధానం మీ దగ్గర ఉందా? మీరు ఇవ్వగలుగుతారా? ఎవరు స్థాపించకపోతే ఎలా నిర్మాణం అవుతాయి? అటువంటి దుర్మార్గాలు మళ్ళీ మనం ప్రచారం చేయడం వల్ల మళ్ళీ మనం 12వ శతాబ్దంలోకి వెళ్ళి శ్రీశైల శిఖరాన్ని చూసి పల్లకి దిడ్డులు మూసుకున్నటువంటి వ్యవస్థలోకి మళ్ళీ వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురాకండి. మనం చేసేటువంటి, మీరు అద్భుతమైనటువంటి వైద్య రంగంలో, విద్యా రంగంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హిందూ సమాజాన్ని ఏకత్రితం చేయడానికి ఏమన్నా మార్గాలు ఉంటే చెప్పండి, మీ చేతిలో సాధనంగా మేము ఉండి పనిచేస్తాం. అంతేగాని ఇలాంటి వివాదాలు మళ్ళీ మనం రేపొద్దు అని మనవి చేసుకుంటూ నమస్కారం. ఎస్ సూర్యనారాయణమూర్తి గారు, ఎస్ మనం అప్పుడు చిన్నజీర స్వామి చెప్పిన మాటలు కూడా ఉన్నాం. ఏదైతే మీరు 12వ శతాబ్దంలోకి వెళ్ళి తీసుకురావాలంటూ కూడా చెప్పుకుంటున్నారు. ఆయన కూడా ఒక మాట అంటున్నారు, ఏదైతే 13వ శతాబ్దంలో ఉన్న ఎవరైతే ఉన్నారో హరిహర రాయలు వారికి అక్కడ ఉన్న ఎవరైతే విద్యారణ్య స్వామి ఉన్నారో, సో వారి వల్లనే ఇవన్నీ వచ్చాయంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయల్ని తన చేతిలోకి తీసుకొని ఒక మహా సామ్రాజ్యాన్ని ఆనెగొందలో నిర్మాణం చేసి, ఆనెగొందనే కుంజన కోన అంటాం, అక్కడే విద్యానగర నిర్మాణం జరిగింది అనేది మనం చరిత్రలో చదువుకున్నాం. వాళ్ళకి మార్గదర్శనం చేసినటువంటి విద్యారణ్య స్వామి ఈ చిత్తరామనాయ పీఠాలకు రక్షణ ఇచ్చేటువంటి బాధ్యత విజయనగరానికి ఇచ్చారు తప్ప వారు ఇవి స్థాపించారని మనం ఎక్కడా చదవలేదు. ఇంకోటి, శంకరాచార్యులు వారు స్థాపించారు అనేటువంటిదే విశ్వాసం, దాన్నే మనం నమ్ముతూ ఉన్నాం. ఈ విశ్వాసం ఎప్పుడు పక్కకు జరుగుతుంది అంటే, సరైనటువంటి విజ్ఞానం కనుక మీరు ఇవ్వగలిగితే ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టేద్దాం. మీ దగ్గర మంచి ప్రూఫ్ ఉంది అనుకోండి, ఇప్పుడు జిఆర్ స్వాముల వారి దగ్గర మంచి ప్రూఫ్ ఉంది, శంకరాచార్యులు వారు ఇవి స్థాపించలేదు, సంతోషం. అటువంటి దానికి మీరేమన్నా ప్రూఫ్ ఇస్తారా? హిమాలయాలకు వెళ్ళిన శంకరుల వారు తిరిగి వచ్చేదానికి చరిత్ర లేదు అని వారు అంటున్నారు కదా, దానికి ఏమన్నా ప్రూఫ్ ఇస్తారా? మన దగ్గర ప్రూఫ్ లేనప్పుడు, మన దగ్గర విజ్ఞానం లేనప్పుడు విశ్వాసాన్ని మాత్రం తూలనాడడం మంచిది కాదు అని నేను అంటాను. ఇక విజ్ఞానం వచ్చిన తర్వాత దానికి నమస్కారం చేద్దాం. ఈ దేశం విజ్ఞాన భూమి, జ్ఞానభూమి కాబట్టి విజ్ఞానానికి నమస్కారం పెడదాం, దాన్ని తల మీద దాలుద్దాం, అప్పుడు విశ్వాసాన్ని పక్కన పెడదాం. అంతేగాని మన దగ్గర సరైనటువంటి నిర్ధారణ అయినటువంటి ప్రూఫ్ లేకుండా, రుజువు లేకుండా మనం శంకరాచార్యులు వారు స్థాపించలేదు అంటే మరి ఎవరు స్థాపించారు? ఎవరి ఖాతాలో వేద్దాం అవి? ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు స్థాపించారా? బహమనీ సుల్తాన్లు స్థాపించారా? మనం మాట్లాడేటప్పుడు కొంచెం బలం ఉండాలి కదా. ఇది జిఆర్ స్వామి వారికి మనం వినవించుకోవాలి. వారికి మనం శాసించేటువంటి స్థాయిలో లేం.
మనం ఏదో చిన్న పరమాణువులు లాంటి వాళ్ళం, సమాజంలో ఏదో పని చేసుకుని పోతున్నాం. వారి లాంటి వాళ్ళు, అంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు అలాంటి కామెంట్ చేస్తే దానికి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా బోట్లు గాళ్ళు ఏది మాట్లాడినా పర్వాలే, కానీ జిఆర్ స్వామి వారు, శృంగేరి స్వాములు వారు ఉన్నతమైనటువంటి పెడస్టల్ మీద ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడితే ప్రపంచానికి చేరిపోతుంది. దీనికి చిల్లలు పలవలు చేసి అనేకమైనటువంటి కబడ్డీలాడించేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. ఈ కోడిపుంజు పందేలా తయారవుతాయి. అటు కొంతమంది చేరి ఇటు కొంతమంది చేరి ఇక 2 వర్గాలు తయారై 2 శిబిరాలు తయారై హిందూ సమాజం తన్నుకుంటూ ఉంటే దేశంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ పక్కకి నెట్టేసి మనం హాయిగా దీని మీద పబ్బం గడుపుకునేటువంటి వ్యవస్థ వస్తుంది. ఏది వాళ్ళ దేశానికి కావాలి, ఏది వాళ్ళ హిందూ ధర్మానికి కావాలి, దాని గురించి మనం ఆలోచించాలి కదా స్వామీజీ. సూర్యనారాయణ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు హిందూ ధర్మం ఏకమవుతుంది. సో అయితే ఈ తరుణంలో ఇతర పీఠాల గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇంకా దీనిపై విమర్శలు వస్తే అనేసి కూడా చెప్తున్నారు. సో నిజంగానే సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హిందువుల మధ్య కూడా ఏదైనా ఒక్క చిన్న పాయింట్ వచ్చినా కూడా దాన్ని పట్టుకుని కొంతమంది తెలిసిన వాళ్ళేమో పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు. సో దీనివల్ల ఇంకా విభేదాలు పెద్దదవుతాయి అనుకోవచ్చు. ఏమండి, హిందూ ధర్మం ఏకం అవుతుంది అనేది నిజమండి. ఎందుకు అవుతుంది అంటే ఏకము కావలసిన అవసరాలు దేశంలో వచ్చినాయండి. ఇన్నాళ్ళు అందరము సెక్యులరిజం అనేటువంటి తావీజు మహిమతోటి కొట్టుకుపోయామండి. ఇవాళ కూడా సెక్యులరిజాన్ని నెత్తి మీద పెట్టుకుంటాం. అందరం అలాగే ప్రవర్తించినట్టయితే పెహల్గాంలో జరిగిన దాడి లాంటి దాడులు మతాన్ని చెక్ చేసి మరి మట్టు పెడుతూ ఉంటే ఇంకా నేను శాంతి మంత్రాన్ని వల్లించుకుంటూ కూర్చునేటువంటి వ్యవస్థ లేదండి. ఇవాళ రాజదండం ఏదైతే ఉందో నా ధర్మాన్ని కాపాడేటువంటి రాజదండాన్ని ఈ సమాజం నిర్మాణం చేసుకోవాలి. ధర్మదండము రాజదండము 2 సమపాళ్లలో నడవాల. అరణ్యాలలో ఉన్నటువంటి యాగరక్షణ కోసం యజ్ఞం చేస్తున్న విశ్వామిత్రుడు అడవిలో యజ్ఞం చేస్తూ దాని రక్షణ కోసం అయోధ్య నుండి సహాయాన్ని తీసుకెళ్ళాడు. అంటే అయోధ్యలో రాజదండం ఉంది, అడవిలో ధర్మదండం ఉంది. దాన్ని కాపాడడానికి ఈ రాజదండం వెళ్ళి తీరాలి ఖచ్చితంగా. ఇవాళ ఢిల్లీలో ఉన్న ధర్మదండం కానీ, హైదరాబాద్ లో ఉన్న రాజదండం కానీ, ఈ రాజదండాలు సమాజాన్ని కాపాడాలి. ఇవాళ హిందువుల మీద జరుగుతున్న అట్రాసిటీస్ గురించి స్వామీజీ మాట్లాడరే? ఇదే జిఆర్ స్వామి వారు ఎందుకు మాట్లాడలేదు? మొన్న మా ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగినటువంటిది మోండా మార్కెట్ గురించి మాట్లాడరే? ఇదే జిఆర్ స్వామి వారు మొన్న మా కట్టమైసమ్మ గురించి మాట్లాడరే? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంతర్వేదిలో రథం తగలబడింది, ఇంతవరకు ఎవడు తగలబెట్టాడు వాడు రాలేదే బయటికి. రామతీర్థాల్లో రాముడు తలకాయ తెగిపోయింది, ఒక జిఆర్ స్వామి మాట్లాడరే దాని గురించి? ఇలాంటప్పుడే సాహిత్యం మనని ఒక దారిలో పెట్టి నడిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు అనేటువంటి ఆయన గొప్ప పద్యం చెప్పారు. ఇవాళ అది ఎవరికి అన్వయించుకోవాలో మీరే అన్వయించుకోండి. చందాలని గ్రంథాలని మందిరమని మఠమని సిరికిన్ బంధాలకు సన్నాసులు పొందుదురా ముక్తి సుఖము పొందించదరా అన్నారు. ఇంతకు మించి నేను చెప్పను. ఎవరు ఎలా అన్వయించుకుంటే అలా అన్వయించుకోండి. ఇవాళ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దేవాలయాల మీద జరుగుతున్న దాడులకి ఇదే జిఆర్ స్వామి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, బిగ్ టీవీలోకి వచ్చి లేదా మరో టీవీలోకి వచ్చి. కట్టమైసమ్మ గుడి దగ్గర జరిగినటువంటి దుర్మార్గం ఏం చిన్నదా? ఈ దుర్మార్గాల గురించి మాట్లాడరా ఎవరు? సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న నాలాంటి వాళ్ళు మాట్లాడాలా? రోడ్ల మీదకి రావాలా? మీరు పీఠాలు పెట్టుకుని ఏం చేస్తున్నారు? మీకు వేల మంది భక్తులు కావాలి, భజనలు కావాలి. సమాజాన్ని రక్షించే బాధ్యత మాత్రం మనం తీసుకోము. రోడ్డు మీద పిలిపివ్వండి, 10 లక్షల మంది హిందువులతో ఒక గ్రౌండ్ లో సభ పెట్టండి, ఖండించండి. ఎందుకు రావట్లే మీరు? ఇలాంటి వివాదాలు చేయమని మీ వెనకుండా ఎవరు నడిపిస్తున్నాడు? హూ ఈజ్ ఇన్స్టిగేటింగ్ యూ? సమాజాన్ని తప్పుదో పట్టించడానిక, జాతీయమైన సమస్యల నుండి జనాల యొక్క దృష్టి మరల్చడానిక? ఇవాళ శంకరుల వారు స్థాపించకపోతే చతురామనాయ పీఠాలు ఎవరు స్థాపించారు చెప్పండి, మేము నేర్చుకుంటాం. వీఆర్ రెడీ టు లెర్న్. హిందూ సమాజం ఎప్పుడు స్వాగతిస్తుంది కొత్త ఆవిష్కరణలు. వేరే సమాజం లాగే హిందూ సమాజం ఎప్పుడు సైంటిస్టుల్ని శాస్త్రవేత్తల్ని చంపుకోలేదు విషయం ఇచ్చి. హిందూ సమాజం స్వాగతిస్తుంది విజ్ఞానానికి. ఇక్కడ ఉన్న విశ్వాసం ఎంత గొప్పది అంటే మూఢమైనటువంటి విశ్వాసం కాదు. మూఢమైన విశ్వాసం ఉన్నది అంటే విజ్ఞానపు కాంతులు రాగానే ఆ విశ్వాసాన్ని పక్కకు జరిపి ఈ విజ్ఞానానికి గౌరవిస్తుంది.
విజ్ఞానాన్ని విశ్వాసాన్ని రెండింటిని సమపాళలో నడిపినటువంటి దేశమే బాగుపడుతుందని వివేకానంద చెప్పారు. ఇంటలెక్చువాలిటీ, విజ్డమ్ అండ్ ఫెయిత్ రెండు సమాంతర రేఖలుగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు విజ్ఞానం ఇవ్వకుండా విశ్వాసాల మీద దెబ్బ కొడతామంటే ఎట్లాగండి? సమాజాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు మరింత అయోమయంలో పడేసి మరింత గందరగోళానికి దారి తీసినట్టు దయచేసి సమాజాన్ని నడిపించకండి. మీకు లేదు అంటే మౌన వృత్తిలోకి వెళ్ళిపోండి. మౌన వృత్తిలోకి వెళ్ళిపోతే దానివల్ల కొన్ని రకాలైనటువంటి తపశ్శక్తులు వచ్చి ఆ వైబ్స్ వల్ల, ఆ వైబ్రేషన్స్ వల్ల దేశం ఇంకా చాలా బాగుపడుతుంది. హిమాలయాల్లో పూర్వం ఋషులు తపస్సు చేసేవారు అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ వల్ల దేశం బాగుపడేది. అలాంటి వైబ్స్ ఇవ్వండి సమాజానికి. అంతేగాని ఇలాంటి రచ్చ చేసేటువంటి స్టేట్మెంట్స్ వేగ్గా హిట్ అండ్ రన్ అంటాం దీన్ని. అంటే కొట్టేసి పారిపోతాం. దాని సమాధానం మేము వెతుకు చావాలి, సమాజంలో తిరుగుతున్న వాళ్ళు వెతుకు చావాలి. అందుకని ఇప్పుడు అర్జెంట్ గా జిఆర్ స్వామి వారిని ప్రార్థిస్తున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన ఈ కామెంట్ కి ఏ విజ్ఞానం ఉందో అది మీ ద్వారా మేము నేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను దయచేసి. అలాగే అన్ని విషయాల మీద, బర్నింగ్ టాపిక్స్ మీద మీరు తరచుగా స్పందించండి. స్పందిస్తే హిందువులు అమ్మయ్య మాకు ఒక పెద్ద దిక్కు ఉంది అని సంతోషంగా మీ వెంట నడుస్తారు. అంతేగాని కేవలం భజనల కోసం, విభజనల కోసం ప్రజల్ని మాత్రం మీ వెంట గొర్రెలు చేయకండి దయచేసి. సింహాలు తయారు చేయండి. స్వయమేవ మృగేంద్రత అనేటువంటి అద్భుతమైన సింహం జాతి పిల్లలు అనేటువంటి భక్తుల్ని తయారు చేద్దాం. ఆ విధంగా రమ్మనండి. మేమందరం మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సూర్యనారాయణమూర్తి గారు, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో వైష్ణవులు శైవులు మధ్య ఏదైతే సమన్వయం కుదరడానికి ఆది శంకరాచార్యులు పోరాటం చేశారని చెప్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి వివాదాలు రావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇది దుర్మార్గం ఏమిటంటే, దిస్ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్ అంటారు ఫిజిక్స్ లో. ఉపరితలం మీద ఉన్నటువంటి టెన్షన్. ఎవరు లోతుకి అధ్యయనం చేసి చావరు వచ్చిన గొడవ. శైవము వైష్ణవము ఈ రెండిటి విషయం మీదే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను లోతైనటువంటి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జిఆర్ స్వామి వారిని పిలవండి. ఏది శైవము ఏది వైష్ణవము నేను చెప్తాను గట్టిగా. అంటే ఏమండి ఇప్పుడు వీరికి మధ్య ఉన్న సో డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక వస్తువులో ఉండేటువంటి ఫిజికల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ వస్తుతః ఉండేటువంటిది శైవ తత్వానికి సంబంధించిందండి. పంచభూతాత్మకంగా ఉంటుంది. ఆ పంచభూతాత్మకంగా ఉండేటువంటి వస్తు తత్వం అంతా మీకు రుద్ర నమ్మకంలో కనబడుతుంది. నమ్మక చమకాల్లో అదే కనబడుతుంది. మనిషి ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఈశ్వరుడి యొక్క ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనేటువంటి ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రం ఏమంటుందంటే, ఈ జగత్తంతా పరమేశ్వరుడు యొక్క ఆస్తి. దాన్ని నువ్వు ఎంత అనుభవిస్తావో అంత అనుభవించి మిగిలింది వేరే వాడికి విడిచిపెట్టు అని. ఇదే మంత్రాన్ని భావం తీసుకొని ఖలీల్ జిబ్రాన్ అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ కవిత రాశాడు. నీకు బ్రెడ్ లోఫ్ లో ఎంత లోఫ్ అవసరం, ఎంత బ్రెడ్ అవసరం అంత తిని మిగిలిన దాన్ని ఛాన్స్ గెస్ట్, ఎవరైనా అనుకోని అతిథి వస్తే వాడి కోసం విడిచిపెట్టు అంటాడు. ఈ ప్రపంచంలోకి కొత్త జీవులు వస్తూ ఉంటారు, అనుకోని అతిథులు. నీ టైం అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు. ఈ పండ్ల చెట్టు నేను చచ్చిపోతున్నాను కదా అని కొట్టేసి వెళ్ళిపోకు. ఈ ప్రపంచం అంతా భగవంతుడి పరమేశ్వరుడి యొక్క ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటాం. పాంచభౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏది మీకు కావాలన్నా అది శివుడు ప్రసాదిస్తాడు. శివుడు తెల్లదనానికి తెల్లగా ఉంటాడు అనేటువంటిది. ఈ వస్తువులో ఉండే గుణం ఏదైతే ఉంటుందో అది విష్ణుతత్వం అండి. అందుకే విష్ణు సహస్రనామంలో యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అంటారు. గౌణములు అంటే గుణాన్ని తెలిపేవి. తీయందనము అనేది గుణం, అది విష్ణుతత్వం. ఆ తీయందనము అనే గుణాన్ని మనకిచ్చే పంచదార బెల్లము వస్తువులు ఏ ఉంటాయో అది శివతత్వం. ఈ శివతత్వంలో ఉన్నటువంటి ఈ వస్తువు నాశనం అవుతుంది కానీ ఆ గుణం శాశ్వతంగా ఉంటుంది. ఇది సూక్ష్మంగా చెప్పేటువంటి శివకేశవ అద్వైతంలో ఉండేటువంటిది. ఈ రెండు అన్యోన్య ఆశ్రయాలు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. లేదండి నాకు పంచదార వద్దు, ఒక్క స్వీట్నెస్సే కావాలంటే దొరకదు. అర్థమైందా? గౌణము ఉండాలి అంటే వస్తువుని ఆధారం చేసుకునే ఉంటుంది. ఆ గౌణము రేపు మరొక వస్తువు ద్వారా ప్రకటితం అవుతుంది. ఈ విషయం మనం ఇవాళ చెప్పాలండి. ఇది చాలా సున్నితమైనటువంటిది. ఉపనిషత్తులు చెప్తున్నాయి, భాగవతం చెప్తోంది, విష్ణు సహస్రనామాలు చెప్తున్నాయి. ఇన్ని చెప్తున్నా సరే మనకేమైందంటే, మనం ఏం చేస్తున్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ షీట్ తెచ్చుకొని
మందుల చిట్టి అంతా బైహార్ట్ చేస్తున్నాం తప్ప గోళీలు తెచ్చుకొని వేసుకోవటం లేదు. ఇవాళ విష్ణు సహస్రనామాయణ పారాయణలు అయిపోతున్నాయి, సౌందర్య పారాయణలు అయిపోతున్నాయి, కానీ దానిలో ఉన్న ఆంతర్యాన్ని ఎవరు ప్రాక్టికల్ గా గ్రహించడం లేదు. అందుకే ఈ సర్ఫేస్ టెన్షన్ అనేటువంటిది వస్తుంది. ఓకే అండి. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివన్నీ చర్చలు కూడా ఒక శాస్త్రపరంగా జరగాలని చెప్తూ ఉంటారు. అటువంటిది ఇలా బహిరంగంగా జరగడం వల్ల సామాన్య భక్తులు ఎలా ఉండాలి, సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళపై ఇప్పుడు ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయంటూ కూడా, సో ఇప్పుడు ఒక సామాన్యుల వెర్షన్ చూస్తే కనుక అలా ఉంటుంది. మరి వారికి మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్నమ్మా, సంతోషం. ఇప్పుడు ఇలాంటి వాటివి చర్చలు జరగాలంటే ఇలాగ మనం జూమ్ మీటింగ్ లో గట్ట కాదండి. ఒక పెద్ద పెద్ద పరిషత్తులు పెట్టాలి, ధార్మిక పరిషత్తుల్లో జరగాలి. కొన్నేళ్ల కిందట విజయనగరంలో, మన విశాఖపట్నం దగ్గర ఉన్న విజయనగరంలో ఒక పెద్ద కార్యక్రమం చేశారు, మహాభారతం కోర్ట్ అని. మహాభారతంలో కౌరవులు ఒకవైపు, పాండవులు, కౌరవుల వైపు కొంతమంది పండితులు, పాండవుల వైపు కొంతమంది పండితులు ధార్మిక చర్చ ఒక 2 రోజులు చేశారు. అందులోని ఎవరు గొప్పవాళ్ళని తేల్చడం కోసం కాదు, దానిలో ఉన్న లోతులు ముత్యాలు ఏరుకోవటం కోసం. అలాగే ఇవాళ శృంగేరి స్వాములు వారు, ఇటు జిఆర్ స్వాములు వారు, ఇలా వీళ్ళు కూర్చొని ఒక అద్భుతమైనటువంటి బహిరంగ చర్చ చేస్తే మనలాంటి వాళ్ళు లెర్నర్స్ నేర్చుకుంటారు. ఇలాంటి చర్చలు ఎందుకు పీఠాలు చేయవు, ఆమనాయ పీఠాలు ఎందుకు చేయవు? ఎవరి శిబిరాల్లో వాళ్ళు సింహాల్లా గర్జిస్తున్నారు తప్ప బయటకు వచ్చి చర్చలు చేసి ఒక సమన్వయమైనటువంటి వ్యవస్థను, సమతామూర్తి పెట్టారు కాబట్టి ఒక సమన్వయమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడానికి జిఆర్ స్వామి వారి లాంటి వారు పూనుకున్నట్టయితే హిందూ సమాజం చాలా ఉజ్వలమైన ప్రయాణం చేస్తుంది. అవతల శైవం గురించి కానీ యువతల వైష్ణవం గురించి కానీ చర్చలు చేసి, వివేకానంద స్వామి వారు ప్రపంచ సర్వమత సమ్మేళనం బోర్డు రెండింటి మధ్యలో తనకు చస్తున్నాం మనం, శైవమా వైష్ణవమా అని. ఈ రెండిటికే పిలకలు ముడిపడ్డంలా వివేకానందుల వారు ప్రపంచ సభలో అన్ని ధర్మాలకి ఎదుర్కొని నిలబడ్డారు స్వామి. అది పెద్ద వస్తాదంటే వివేకానందులు ఎలా కనబడతారంటే ఫిలసాఫికల్ రెజలర్ లా కనబడతారు, ఒక ధార్మికమైనటువంటి వస్తాదులా నిలబడతారు. ఎవడొస్తాడో రెండరే నేను నా ధర్మం గురించి మాట్లాడతానండి. ఆ దమ్ము ధైర్యం మనకు ఉండాలి. మన శిబిరంలో మనం మాట్లాడేస్తాం, మన గుహలో మనం గర్జించేస్తాం సింహాలం. బయటికి వెళ్ళాలి, అవతల శైవాన్ని ఎదుర్కోండి, వైష్ణవంతో మాట్లాడండి, 2 ధర్మాలు దగ్గర కూర్చోండి. ఇంకా ఈ 21వ శతాబ్దంలో కూడా భారతదేశం ఇచ్చినటువంటి యోగా డే జూన్ 21 మొత్తం ప్రపంచం అంతా యోగా సాగిలపడుతుంటే మనం ఇంకా శైవమా వైష్ణవమా అడ్డనామా నిలువునామా అని తనుకు చేద్దాం. ఇంకా ఎక్కడికి పోతున్నాం మనం? ఇంకా అప్డేట్ కావద్దా? భజనలో సౌందర్య లహరి పాడొద్దని చెప్తారా? ఎవడండి చెప్పింది? బుద్ధి లేకపోతే సరే. సౌందర్య లహరి పాడొద్దని చెప్పకండి. భక్తుల్ని అంత మూఢంగా తయారు చేయకండి, గాఢంగా తయారు చేయండి, గాఢంగా ధార్మికులుగా తయారు చేయండి, మూఢ భక్తులను తయారు చేయకండి. శైవం వైష్ణవాన్ని యాక్సెప్టెన్స్ ఎక్కడుంది? ప్లూరాలిటీ. వాళ్ళ క్రిస్టియన్ ఫాదర్లో మాట్లాడేటప్పుడు, వేరే క్రిస్టియన్ మిత్రులతో మాట్లాడేటప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్లూరాలిటీ, బహుళత్వాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థలోకి మనం ప్రయాణం చేయాలి. అక్రాస్ ద టేబుల్ డైలాగ్ లో నిర్మాణం కావాలి. ఏదో వేగ్గా ఇందాక నేను చెప్పినట్టు హిట్ అండ్ రన్ లా కొట్టేసి నేను ఇది చెప్తున్నాను అంతే, మీరందరూ దీని మీద చర్చించుకొని జుట్టు పీక్కోండి అంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. ఇవాళ మీ ఒక్క స్టేట్మెంట్ కోసం ఎదురు చూసినటువంటి వ్యవస్థ పోయింది. ఇవాళ అద్భుతమైనటువంటి మీడియా వ్యవస్థ నిర్మాణం అయింది. ప్రతి ఒక్కరి చేతిలో విజ్ఞానం కరతలామలకం అయింది వాళ్ళ విజ్ఞానం. అందువల్ల అందరూ అధ్యయనం చేయగలిగేటువంటి వ్యవస్థ ఉంది. ఇది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా సమాజాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు, డ్రైవింగ్ ఫోర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని జాగ్రత్తగా వాళ్ళ నోటంటే వచ్చిన ప్రతి మాట కూడా చాలా బలమైంది కాబట్టి, విలువైంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎలా అయితే లైవ్కి వచ్చి కూడా దీనిపై కూడా చర్చించినందుకు సూర్యనారాయణ మూర్తి గారు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూద్దాం. సో ప్రస్తుతం అయితే చిన్న జిఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై కూడా ఏదైతే చతుర్మన్నాయ మఠాలను కూడా ఆది శంకరాచార్యులు స్థాపించలేదన్న చెప్తున్న వ్యాఖ్యలపై అయితే ఇప్పుడు హిందూ ధర్మాల మధ్య వ్యతిరేకత వచ్చేటట్టే కనిపిస్తుంది. ఎస్, మనం చూసాం కూడా ఇప్పుడు సూర్యనారాయణ మూర్తి గారు కూడా దీనిపై అయితే విశ్లేషణ ఇచ్చి చెప్పారు. మరి దీనిపై అటు వైష్ణవులు శైవులు కూడా చిన్న జిఆర్ స్వామి క్షమాపణలు చెప్పాలి, లేదంటే కూడా మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి దీనిపై ఎవరి స్పందన ఎలా ఉంటుందనేది